ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు వాస్తవాలు చెబుదాం. ఎస్ దుర్గా శ్రీరామ్ గారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఏ మేరకు ఫలితం సాధిస్తుందంటారు ఈ అంశంపై? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఒక్క బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు అన్న ఒకే ఒక్క పాజిటివ్ తప్ప, అంటే అధికార పార్టీ చెప్పుకున్నటువంటి అంశం డైరెక్ట్ గా 1,30,00,000 మందికి డైరెక్ట్ బెనిఫిషరీస్ ఇచ్చాము, అటువంటి అప్పుడు వాళ్ళు మాకు రిలయబుల్ గా ఓటు కాస్ట్ చేస్తారనేటువంటి నమ్మకంలో ఉంది. ఎంతవరకు అది డైరెక్ట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇప్పుడు నేను నీకు ఒక 100 రూపాయలు మీ జేబులో పెడతాను, ఓ లెంపకాయ కొడతానంటే ఊరుకుంటారా మీరు? మళ్ళీ ఇంకో 100 రూపాయలు తీసుకుని ఇంకో లెంపకాయ కొట్టించుకుంటారా? అట్లా ఉండదు. ఓవరాల్ గా ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఓవరాల్ గా ఏం జరిగింది అనేది చూస్తారు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడం అనేది వాస్తవం, నో డౌట్. అందులో డబ్బులు ఇచ్చారు, బెనిఫిట్ పొందారు, ఇందులో ఏం డౌట్ అక్కల. ప్రతి ప్రభుత్వం వస్తుంది, ఒక ప్రభుత్వం ఏమో రైతు రుణమాఫీ అంటుంది, 2 లక్షలు 3 లక్షలు రైతు రుణమాఫీ అంటే అలా ఒక నిమిషంలో వెళ్ళిపోతున్నారు, రుణమాఫీ అంతా పోతుంది. ఆ మేరకు రైతుకి బెనిఫిట్ జరుగుతుంది. రుణమాఫీ చేసిన ప్రభుత్వాలన్నీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చాయా అంటే డౌట్. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, ఆ బెనిఫిట్స్ ని ప్రజలు తీసుకుంటారు. కానీ ఓవరాల్ గా ఏం జరిగింది, ఒక చిన్న ఉదాహరణ, ఇలా డబ్బులు ఇచ్చేట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోడు కదా, ఆయన లాస్ట్ లో పసుపు కుంకుమ ఏదో డబ్బులు ఇచ్చాడు, ఇస్తే ఏమైంది, దానివల్ల ఏం ఉపయోగం కలగల. అందువల్ల ఓవరాల్ గా ఏం జరిగిందని చూస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఓవరాల్ గా ఏం జరిగిందని చూస్తే, మీరు డబ్బులు ఇచ్చారు, సూపర్ సార్, వెరీ గుడ్ సార్ అని ప్రతి ఒక్కళ్ళు అంటారు, దీంట్లో కాదనేది ఏం లేదు. కానీ మీరు రోడ్లు వేసారా? రోడ్లు వేయలేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఫస్ట్ కనబడుతుంది అది. ఇంట్లో వానాకాలంలో గోతులు పడిపోయిన రోడ్లు కనబడుతున్నాయి, ఇది ఇంట్లోంచి బయటికి రాగానే కనబడే అంశం. ఇంట్లోకి వెళ్తే కరెంటు బిల్లు షాక్ పడుతుంది, ఇది క్లియర్ గా ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తున్న అంశం. ఇట్లాంటి అంశాలు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, క్యాలెండర్ అన్నారు, ఆ క్యాలెండర్ ఇప్పుడు దాకా రాలా. ఫస్ట్ ఒకే ఒక్క క్యాలెండర్ ఇచ్చారు, తప్పులు దడకే ఇచ్చారు, వాళ్లే ఒప్పుకుని ఆ క్యాలెండర్ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ 2వ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు, 2వ క్యాలెండర్ ఈ రోజు దాకా రాలా. సరే రేపు ఈ నెలలోనో వచ్చే నెలలోనో 4 డిఎస్సీలు లేదా 4 పోలీసు ఉద్యోగాలు ఏదో అనౌన్స్ చేస్తారు. అయినా కానీ ఓవరాల్ గా ఈ 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత ప్రభావితం కారు. ఎందుకంటే ఇది తాయిలాలని తెలుసు, ఎలక్షన్కి ఇచ్చే తాయిలాలని తెలుసు. ఎలక్షన్కి ఇచ్చే తాయిలాలకి ఒరిజినల్ గా వచ్చే ఉద్యోగాలకి తేడా తెలియనంత పిచ్చోళ్ళు పట్టభద్రులు కారు. ఈ పోలీసు ఉద్యోగాలకి, మిగతా డిఎస్సీలకి, గ్రూప్ 1లు గ్రూప్ 2లకు వెళ్తున్నారంటే ఆ మాత్రం ఐడియా లేని వాళ్ళు కాదు. సో అందువల్ల ఇలాంటి తాయిలాలకి లొంగరు. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు అంగన్వాడీ టీచర్లు కానీ, ఒరిజినల్ గా మామూలు టీచర్ల మీద ఆఖరికి స్కూళ్లలో పోలీసులు పంపించారు. స్కూల్లో పంతులు గారి దగ్గరికి, గురువు గారి పక్కన పోలీసులు కూడా నుంచోబెట్టారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు టీచర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఉద్యోగస్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, సిపిఎస్ కానీ మిగతా అని ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇలా ఓవరాల్ గా ఆయన చేసింది ఏంటి, ఎస్సీ ఎస్టీల విషయంలో తీసుకుంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఓవరాల్ గా ఒక నిర్ణయానికి వస్తారు తప్ప కేవలం ఆయన ఆశించినట్టు బటన్ నొక్కి నేను బ్రహ్మాండంగా పనిచేశాను, మీరు ఎమ్మెల్యేలుగా మీరే సరిగా పనిచేయలేదు, నాకైతే 65 మార్కులు వచ్చినాయి, మీకైతే ఒకడు 30 మార్కులు, ఒకడు 35 మార్కులు, ఒకడు 20 మార్కులు ఇట్లా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి నేను 65 మార్కుల్లో ఉన్నానంటే మీ పెర్ఫార్మెన్స్ కూడా బటన్ నొక్కడం కాకుండా మిగతా మీ పెర్ఫార్మెన్స్ ఏంటని కూడా చూసి ఓట్లేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ కృష్ణాంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇప్పుడు కొత్తగా టిట్కో ఇండ్ల అలాట్మెంట్ పైన ఒక ఉద్యమ ధోరణి తీసుకొని వచ్చింది. గతంలో ఛార్జ్ షీట్లు అన్నారు, ఫిర్యాదులు అన్నారు. ఎక్కడ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు, నామమాత్రంగా ఉద్యమాలు ఎవరిని మెప్పించడానికి? ఎవరిని మెప్పించడానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలి, లేదంటే తామర పూలు పెట్టాలి. అంతకన్నా ఇంకా ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకున్న రహస్యమైనటువంటి బంధం అందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఢిల్లీకి వెళ్తున్నాడు, నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడుకుంటున్నారు, కానీ నాకేం సంబంధం లేదని పురంధేశ్వరి ఇక్కడ కబుర్లు చెప్తే వినేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఇన్ని కుంభకోణాలు, ఇన్ని కబ్జాలు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఏం కేసులు పెట్టిద్దా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పెత్తనం చేసిద్దా అని ఎవరన్నా అడగొచ్చు. మరి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇష్యూస్ మీద
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏ విధంగా రంగంలో దిగాయి? ఢిల్లీలో ప్రభుత్వం, ఆ ప్రభుత్వమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఎందుకు అక్కడ కేసులు ఎలా పెట్టారు? అక్కడ మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు ఎలా జైల్లో పెట్టారు? కేజ్రీవాల్ ని ఎలాగా విచారణలకు పిలుస్తున్నారు? ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కింగ్ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ విజయవాడకు వచ్చి కేంద్ర మంత్రి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఈ లిక్కర్ కింగ్ మీద చర్యలు తీసుకోవడానికి ఏమన్నా మీ ఢిల్లీలో ఉన్న కింగులకి ఏమన్నా ఉనికిపోతున్నారా ఏంటి? అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేము విశాఖపట్నం వచ్చి అసలు కబ్జాలు, అవినీతి ఇవన్నీ అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న భారతదేశంలో ఎక్కడా లేవు అని కేంద్ర హోంమంత్రి చెప్పాడు. ఢిల్లీ పోయాడు, మర్చిపోయాడు. ఇప్పుడు పురంధేశ్వరి ఎన్నరిస్తే ఏముంటుంటది? అమిత్ షా మాట్లాడితే ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోతే మీరు ఈ విధమైనటువంటి వ్యవహారానికి ఇదంతా తాటాకు చప్పుళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. అదేవిధంగా జనం కూడా ఇదంతా ఉత్తి వ్యవహారమే అని అనుకుంటున్నారు. ఇది ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అవి ఏమిటి అని అంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం అనేటువంటి పేరుతో ప్రతిపక్ష శిబిరంలోకి జొరబడి ప్రతిపక్ష శిబిరంలోకి వచ్చి ఆ విధమైనటువంటి టైం వచ్చేంత వరకు వెయిట్ చేయించి, తెలుగుదేశాన్ని వెయిట్ చేయించి, జనసేనను వెయిట్ చేయించి, చివరి నిమిషంలో వచ్చి వచ్చినటువంటి ఆ మొత్తము ఏదైతే కూటమి మొత్తాన్ని కూడా ఏది సీట్లు వ్యవహారంలో సర్వ విచ్ఛిన్నం చేసి గందరగోళం చేసి ఆ కూటమి ఓడిపోవాలి. ఇది వాళ్ళ ప్లాన్. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గెలవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. ఢిల్లీలో అమిత్ షా ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఎన్నికల కమిషన్ ఉంది, అవసరమైతే ఐటీ కూడా ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మేము దాడులు చేస్తాం, ఎన్నికల సమయంలో డబ్బులకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇదంతా రాజకీయమే కదా. ఇదేమన్నా జరగనటువంటి కృష్ణరాజు గారు చెప్పలేదు. ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగాయి. కాబట్టి జరిగింది నేను చెప్తున్నాను. కాబట్టి కృష్ణరాజు గారు నవ్వేంత అయితే జోక్స్ మాత్రం నేను చెప్పాలి. కాదు, నేను మధ్యలో ఆపి మరీ అడుగుతున్నాను. కృష్ణరాజు గారు ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్. ఇక్కడ బీజేపీ అనే పార్టీ దక్షిణాదిలో తన ఉనికిని చూపించడానికి నానా తాపత్రయం పడుతుందండి. అయితే ఒక దురదృష్టకర అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీల రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజున బీజేపీ చెప్పినట్లుగానే నడుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయితే ఆయన కాపాడటానికి అమిత్ షా గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు కావాలి, ఇంకోళ్ళు కావాలి. ఇట్లా ఏమైందంటే ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా బీజేపీ చేతుల్లో ఉన్నారు. రెండోది, ఈడీలు, సిబిఐలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి అంటే దక్షిణాదికి వచ్చేటప్పటికి బీజేపీకి సంబంధించిన వ్యూహాలు ఇంకా టైం పడుతుంది వాళ్ళు అనుకున్నట్టుగా చేయడానికి. ఎందుకంటే ఇది ఒక హార్డ్ నట్ లాంటిది, కొరకరాని కొయ్య లాంటి ప్రాంతం దక్షిణ భారతదేశం అనేది. కాబట్టి అదొక అంశం ఉండదు. రెండోది, ఇంతకు మనం దీనికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, నిజానికి ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాయండి. ఎక్కడ దానికి మినహాయింపు ఏ రాష్ట్రం కూడా లేదు. కొన్ని రాష్ట్రాలు నేరుగా నగదు బదిలీ కూడా చేస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఓడిపోతూనే ఉన్నాయి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2 నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో 9,000 కోట్ల రూపాయలు పంచారండి ఆయన. 9,000 కోట్ల రూపాయలు. మరి ఏమైపోయింది? దాదాపు 65 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. 65 lakhs అండి. ఆ 65 lakhs లో 5 lakhs వేసినప్పటికి కూడా ఫలితాలు తారుమారు అయ్యేవేమో. మరి ఏం జరుగుతుంది అక్కడ? కాబట్టి ఏంటంటే ఎన్నికల్లో గెలుపొందడానికి ఫ్రీబీస్ అనేవి మీరు ఇస్తే ఇవ్వండి, మీరు తీసుకుంటాం, మా నిర్ణయం మేము తీసుకుంటాం అని చెప్పి ఈ రోజున ఓటర్ అంటున్నాడు. ఓటర్ దగ్గర ఇవన్నీ కూడా ఈ రోజున పని చేయటం లేదండి. ప్రతిదీ కూడా అతను ప్రశ్నిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఒకవేళ మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారు ఎలక్షన్స్ లో, నీ సొమ్మేం కాదు కదా, ఎక్కడ దొబ్బుకోవచ్చు, మాకు ఇస్తామని చెప్పి అన్నారు అక్కడ. రెండోది, ఎన్నికైన తర్వాత మీరు ఫ్రీబీస్ ఇస్తామంటుంటే మేము ఇచ్చిన డబ్బులే కదా మీరు తిరిగి మాకే ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇది తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మీ మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సులు అరేంజ్ చేస్తామని చెప్పినా నమ్మకపోవచ్చు కూడా. ఎందుకంటే వారు ఫ్రీబీస్ ఇచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తిత్వం, పార్టీ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించబట్టే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అయితే ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే
అది కూడా అంత ఇప్పుడు ఈ రోజున ఖచ్చితంగా చెప్పేంత పరిస్థితులు. ఎందుకంటే వారు అధికార పక్షం వారు కూడా ఈ రోజున కొంత షేకీగా ఉన్నారు. వారు కూడా కొంత భయంతో ఉన్నారు. ఇంటర్నల్ గా వస్తున్న ఇబ్బందులతో పాటు ఎక్స్టర్నల్ గా జరిగిన డ్యామేజ్, ఆ డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలంగా ఉన్న మీడియా చాలా అద్భుతంగా పనిచేసి ఈ ప్రభుత్వానికి సంబంధించి నెగిటివిటీ అనేది విజయవంతంగా స్ప్రెడ్ చేయగలిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వారు పేపర్ల ఓనర్లు కావచ్చు, లేకపోతే వారికి అనుబంధంగా ఉన్నవారు కావచ్చు, ఫిదాయిల్ లాగా అంటే ఆత్మాహుతి దళాల్లాగా ఎవరెవరికైనా మాకు సంబంధం లేదు, మీరు ట్రోల్ చేస్తారా చేసుకోండి, మీరు తిడతారా తిట్టుకోండి, మాకు సంబంధం లేదు, కానీ మేము చెప్పాలని చెప్తామని చెప్పి నిర్మోహమాటంగా నిర్భయంగా అబద్ధాలైనప్పటికి కూడా దాన్ని పదే చెప్తారు అక్కడ వీళ్ళు. అంటే కొంతమంది నిజాలు చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఏమైందంటే అల్టిమేట్ గా ఇక్కడ వైసీపీకి కాస్త ఇబ్బందికరంగా మారాయి. ఈ రోజు చూడండి, మీకు ఈ రోజు ఈనాడు పేపర్ లో ఒక పెద్ద వార్త వేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పి. దాని గురించి నేను పొద్దు నుంచి అది గతంలో కూడా దీని మీద స్టడీ చేశాం. మళ్ళీ ఈ రోజున అంతా సమాచారం తెప్పించుకొని రకరకాల మార్గాల నుంచి చూస్తే ఎక్కడ చూసినా 10 లక్షలు రావటం లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పులతో పాటు బకాయిలను కూడా, అంటే మీకు జీతాలు ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల జీతాలు ఇవ్వలేదు అనుకోండి, దాని కూడా అప్పుల దాంట్లో వేసేసి అప్పులుగా చూపించారు. ఏ రకంగా చూసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇది ఆ కార్పొరేషన్ అప్పులు కావచ్చు, ఇంకోటి అప్పులు కావచ్చు. కృష్ణంరాజు గారు ధన్యవాదాలండి. కృష్ణంరాజు గారు థ్యాంక్స్ అండి. ఎందుకంటే 3 నెలల ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయని చెప్పి ప్రైమ్ 9 సాక్షిగా ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఉద్యోగులలో చాలా నిరుత్సాహం, చాలా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. సార్ నేను చెప్పేదండి, వీళ్ళు ఎవరి చేతుల్లో మంత్రదండాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇదే జరిగింది. అంటే అక్కడ ఆయన ఏంటంటే వాళ్ళ ప్రియారిటీ ఆ రోజున ఉద్యోగులు వాళ్ళు కావచ్చు, ఈయన ప్రియారిటీ ఈ రోజున పేద ప్రజలు కావచ్చు. అల్టిమేట్ గా అంటే వీరెవరూ కూడా ఆర్థికవేత్తలు కాదు, ఆర్థిక నిపుణులు కాదు, వీటి చేతిలో మంత్రదండాలు లేవు. ఉన్న డబ్బుల్ని ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకుంటూ మేనేజ్ చేస్తున్నారు. అయితే ఒక దశ దాటితే చివరికి ఏమీ మిగలదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఖజానాలో కేవలం 100 కోట్లే ఉంది. మరి మనం బడ్జెట్ చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు. రేపు ఎట్లాగా ఉంటుంది అక్కడది. కాబట్టి అంటే వీళ్ళు ఎవరి దగ్గర కూడా మంత్రదండాలు ఉండవండి, మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇది పంటి బిగువన మేనేజ్ చేయటం, మళ్ళీ హామీలు ఇవ్వటం, హామీలు నెరవేర్చలేకపోవటం. ఈ హామీలు నెరవేర్చిన రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు చూపించి మన భారతదేశంలో ఒకళ్ళన్నా పేరు చెప్పండి నాకు. ఎవరో ఉండరండి, సాధ్యం కాదు అది. ఎందుకంటే ఎట్లా అలివి కాని అసాధ్యమైన ఇటువంటి హామీలు ఇస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు దే ఆర్ నాట్ హ్యాపీ. ఎస్ దుర్గా శ్రీరామ్ గారు, కాంగ్రెస్ పార్టీ చర్చలో